ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత రాజధాని అమరావతి పూర్వ వైభవం సంతరించుకుంటుంది. 2019 ప్రథమార్థం వరకు రేయింబవళ్లు విద్యుత్ దీపాల వెలుగుల మధ్య యుద్ధ ప్రాతిపదికన సాగిన పనులు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ రాకతో ఆగిపోయాయి. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ప్రధాని మోదీ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో ఏపీ రాజధాని అమరావతి మళ్లీ కళకళలాడుతోంది. రహదారులు, భవనాలు, ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి, వరద ముంపు నివారణకు కాలువల నిర్మాణం వంటి పనులు ప్రారంభమయ్యాయి. అమరావతి సమీపంలోని తుళ్లూరులో రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ల్యాబ్ భవన నిర్మాణ పనులు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. ప్రధాన బ్లాక్ పనులు చివరి దశకు వచ్చాయి. వందల మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల ప్రారంభానికి భారీ యంత్రాలను తెచ్చుకుంటున్నారు. మెటీరియల్ పనులు ప్రారంభమయ్యాయి. ఇతర భవనాల పనులు 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో జరుగుతున్నాయి. 5 సంవత్సరాల పాటు అక్కడ ఎలాంటి పనులు జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ ఉపాధి కేంద్రంగా మారుతుంది. వందల మంది కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చారు. కాంట్రాక్ట్ సంస్థలన్నీ బడా కంపెనీలు కావడంతో అత్యాధునిక టెక్నాలజీతో శరవేగంగా పనులు చేస్తున్నారు. వచ్చే 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వ నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు తీసుకున్న ప్రైవేటు కంపెనీలు కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే నిర్మాణాల అనుమతులు తీసుకున్నాయి. వచ్చే 2 నెలల్లో చాలా ప్రైవేటు కంపెనీలు నిర్మాణాలు ప్రారంభించనున్నాయి.